అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా రేపటితో గాంధీ జయంతి. రేపు మనం ఏదైతే సచివాలయ వ్యవస్థను గత సంవత్సరం గాంధీ జయంతి రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాము. అది రేపటితో సంవత్సరం రోజులు పూర్తిగా వస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా సచివాలయ వ్యవస్థ గురించి, పనితీరు గురించి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. మనం ఎప్పుడు కూడా గాంధీజీ గారంటే గ్రామ స్వరాజ్యం గురించి చెప్పుకుంటాం, కానీ చేతల్లో ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందే చెప్పాడో ఆ విధంగానే ప్రతి ఇంటి ముందుకు పాలనను తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దాదాపు ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ సచివాలయ వ్యవస్థ రావడమే కాకుండా ఇది ఒక నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగ విప్లవంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇది కూడా ఒక ప్రభుత్వ రికార్డు. ఏకకాలంలో ఇన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే అది చేత అయిందని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు గ్రామ సచివాలయాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు, రైస్ కార్డులు, ఆదాయ ధృవీకరణ, ఇళ్ల పట్టాలు, పింఛన్ కార్డులు, ఇళ్ల మంజూరు, ఇలాంటి అనేక కార్యక్రమాలు దాదాపు 543 రకాల సేవలు ఈరోజు మనం సచివాలయంలో అందిస్తూ ఉన్నాం. ఇది అవినీతికి తావు లేకుండా అక్కడ మనం బోర్డులు ఏర్పాటు చేసి ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా దాంట్లో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది లేదా ఎంతమందికి ఎలిజిబిలిటీ లేదు అని మనం బోర్డుల్లో కూడా వేస్తూ ఉన్నాం. అక్కడ వచ్చి ఆ గ్రామస్తులందరూ కూడా చూసుకొని మాకు ఎలిజిబిలిటీ ఉన్నా ఇవ్వలేదనో, లేదా మాకు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ మా పక్కింటి వాళ్ళకి ఇచ్చారనో ఫిర్యాదు చేస్తే అవన్నీ కూడా సరిచేసి అవినీతి రహిత సేవలను, అవినీతి రహిత ప్రభుత్వ పాలనను ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందని చెప్పి నేను మీ ముందు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ సచివాలయ పనితీరును ప్రధానమంత్రి గారు ప్రశంసించారు, అభినందించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఏదైతే యూపీఎస్సీ సర్వీసెస్ అన్నీ కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్లు ఇస్తారో ఆ ట్రైనింగ్ సెంటర్స్లో పాఠ్యాంశంగా కూడా ఈ సచివాలయ వ్యవస్థను చేర్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రభుత్వాన్ని అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే మన సచివాలయాల్లో వాలంటీర్ల విషయానికి వస్తే గ్రామ వాలంటీర్లు 1,93,006 మంది, వార్డు వాలంటీర్లు 68,913 మంది, మొత్తం కలిపి 2,61,919 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 కుటుంబాలకు గ్రామంలో కానీ, గ్రామ సచివాలయంలో కానీ, వార్డు సచివాలయంలో కానీ ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పనిచేస్తూ ఉన్నాడు. ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కానీ, ఇంటికే వెళ్ళి మనం ఏదైతే ఈ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా
మా నిత్యావసరాలు సప్లై చేస్తూ ఉన్నాము. అవన్నీ కూడా ఇంటికే పోయి అందించడము, అందులో కోవిడ్ సమయంలో నెలకు 2 సార్లు అందించడం కూడా ఈ వాలంటీర్లు చేయడం జరిగింది. చాలామంది వాలంటీర్లు కోవిడ్ విషయంలో చాలా బాగా స్పందించి పని చేసి అక్కడ పాజిటివ్గా వచ్చిన వారందరినీ కూడా హాస్పిటల్కు తరలించే క్రమంలో వారికి కూడా కోవిడ్ వచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మరి ఏ విధంగా ఉందంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో జన్మభూమి సభలు జరిగితే ఆ సభలకు మనుషులు రారని చెప్పి ఎవరైతే పెన్షన్లు వస్తారో వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి పెన్షన్లు ఇచ్చే అలవాటు ఉండేది. మరి ఈరోజు మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ మన పనితీరు ఏ విధంగా ఉందంటే, ఈరోజు 1వ తేదీ ఈరోజు పెన్షన్లు దాదాపు 92% 12 గంటలకే ఇవ్వడం జరిగింది. పెన్షన్ల విషయానికి వస్తే గత నెల వరకు 61,65,000 పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దాదాపు 1,499 కోట్లు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న నెల కొత్తగా పెన్షన్లు కూడా 34,907 మందికి కొత్తగా ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఏదో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యపడిగా గత ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్లు కొత్తగా మంజూరు చేసే ప్రక్రియ చేసేవారు. ఆ విధంగా కాకుండా ప్రతిరోజు కూడా సచివాలయంలో అర్హులైన వారు పోయి చెప్తే అవన్నీ కూడా నమోదు చేసుకొని అర్హులైన వారిని అందరినీ కూడా సెలెక్ట్ చేసి అక్కడ సచివాలయంలో ఏదైతే నోటీస్ బోర్డు ఉంటుందో ఆ బోర్డులో వేసి దాని మీద సోషల్ ఆడిట్, ఆ గ్రామస్తులే వీళ్ళకి అర్హత లేదు లేదా వీళ్ళకి అర్హత ఉంది అని చెప్తే అవన్నీ కూడా మంజూరు చేసి ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇండ్లు కానీ ఇండ్ల పట్టాలు కానీ అన్ని కార్డులు కూడా అన్ని ఏదైతే పెన్షన్ కార్డులు ఉన్నాయో, ఏదైతే రైస్ కార్డులు ఉన్నాయో, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా మంజూరు చేసే ప్రక్రియ నిరంతరం ఇది కొనసాగుతోంది ఈ సచివాలయ వ్యవస్థలో అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సెక్రటేరియట్లో పనిచేసే సెక్రటరీలు వచ్చి గ్రామం సచివాలయంలో కానీ వార్డు సచివాలయాల్లో కానీ 1,26,728 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న 20వ తేదీ నుంచి 26వ తేదీ దాకా పరీక్షలు నిర్వహించాం. ఆ పరీక్షల్లో కూడా మనం దాదాపు 10 లక్షల మంది అప్లికేషన్లు ఇస్తే 7 లక్షల చిల్లర 7,69,000 ఏదో ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మరి వారికి మనం 16,208 కొత్త పోస్టులను కూడా మంజూరు చేసి దీనికి యాడ్ చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు 4 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఈ సచివాలయ వ్యవస్థ పనితీరుకు ఇది అద్దం పట్టే విధంగా గ్రామాలలో పనిచేస్తూ ఉంది, వార్డుల్లో కూడా మున్సిపాలిటీస్లో కూడా పనిచేస్తూ ఉందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు 543 సేవలకు గాను ఇప్పటిదాకా 96,61,000 విజ్ఞప్తులు వస్తే 88,50,000 లబ్ధిదారులకు సేవలు అందించడం జరిగింది గ్రామ సచివాలయాల ద్వారా అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఏదైతే వీళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారో గ్రామ వార్డు వాలంటీర్లు సెక్రటరీలు వాళ్ళందరినీ అభినందించే విధంగా రేపు సంవత్సరం పూర్తి అవుతా ఉంది కాబట్టి రేపు ఈ సాయంత్రం 7 గంటలకు అందరూ కూడా మనం ఇండ్ల ముందుకు వచ్చి వారిని అభినందించే విధంగా క్లాప్స్ కొట్టాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నానని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతే కదా. ఉపాధి హామీ విషయానికి వస్తే ఎప్పుడు లేని విధంగా 18 లక్షలు 16 లక్షలు ఆ విధంగా పని దినాలు చేసేవాళ్ళు. ఈ 18 కోట్లు లేదా 16 కోట్లు ఆ విధంగా చేసేవారు. మరి ఈ సంవత్సరం మనం ఇప్పటికే 26 కోట్ల పని దినాలు 28 కోట్ల పని దినాలను మనం ఒక టార్గెట్గా పెట్టుకొని ఇప్పటికే 20,80,00,000
పని దినాలు ఇప్పటిదాకా మనం ఉపాధి హామీ కింద కల్పించాం. దాదాపు దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఎవరైతే పని చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 4,000 కోట్ల పైచీలకు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది అని మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే సంవత్సరం 30 కోట్ల పని దినాలను మనం టార్గెట్గా పెట్టుకొని రాష్ట్రంలో ఏ ఒక్క పని కావాలని అడిగిన ఏ ఒక్క వ్యక్తిని కూడా పక్కన పెట్టకుండా తప్పనిసరిగా వారందరికీ కూడా పని కల్పించి ఒక రికార్డు స్థాయిలో దీన్ని చేపడతామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. గత నెల మన రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా 2వ స్థానంలో ముందున్నది. అంతకుముందు 3 నెలలు 4 నెలల ముందు మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉన్నది. అది రాజస్థాన్ ఇప్పుడు 1వ స్థానంలోకి వచ్చింది. మరి ఇప్పుడు మనం 3వ స్థానంలో ఉన్నాము. అయినా కూడా మన రాష్ట్రంలో ఇన్ని కోట్ల పని దినాలు ఏ సంవత్సరం కూడా ఇంతవరకు చేయలేదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి వీటన్నిటినీ కూడా బేరీజ్ చేసుకొని ఈ ప్రభుత్వం పేదలందరికీ కూడా అన్ని రకాలు కూడా సేవలు అందించే విధంగా పని చేస్తూ ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా రేపు జరిగే కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు అందరూ కూడా పాల్గొని అందరూ కూడా తప్పట్లతో వాలంటీర్లను గ్రామ వార్డు వాలంటీర్లను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అంటే కార్యదర్శులను అందరూ కూడా అభినందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పండి. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. అవును, చెప్పండి. మా ఇంటి దగ్గర రోడ్డు వేశారు. ఎవరి ఇంటి దగ్గర రోడ్డు వేస్తే ప్రభుత్వము బాగా పనిచేస్తామని ఇట్లా, లేకపోతే రోడ్డు వేయకుండా బురదలో పోతామంటే పనిచేస్తామన్నట్లా. మున్సిపాలిటీ వారు వాళ్ళే వచ్చి వాలంటరీగా సార్ ఇది చాలామందికి అందరికీ అనుకూలంగా ఉంటుంది, తప్పకుండా ఈ రోడ్డు వేస్తాం సార్ అంటే వేయండి అని చెప్పాము. నా భూమి పోయింది కానీ ఆ రోడ్డుకి అయ్యే ఖర్చు అంతా ఎంత ఉంటుంది? లక్షల్లో ఉంటుంది, కోట్లల్లో భూమి పోయింది. అయినా నేను యాక్సెప్ట్ చేశాను. దాన్ని కూడా ఒక వార్తగా మరి ఎల్లో మీడియా చిత్రీకరిస్తే నేనేం చేయలేను. ఇంకా ఈరోజు కూడా రాశారు మీ వారు, దాడి చేసింది అక్కడ ఒక సస్పెండెడ్ జడ్జి ఎప్పుడో 11 ఏళ్ళు 12 ఏళ్ళకు ముందు సస్పెండ్ అయ్యాడు. ఆయన్ను పెద్దగా చిత్రీకరించి ఆయన ద్వారా లబ్ధి పొందాలా, రాజకీయం చేయాలా, దళితులందరినీ మా వైపు తిప్పుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. మరి వారి పార్టీకి సంబంధించిన వారే దాడి చేశారు వాళ్ళ తమ్ముడి మీద. ఇది పత్రికల్లో వచ్చింది, మీరు నేరుగా కూడా చూడవచ్చు. శాసనసభ్యుడితో అతను ఫోటో దిగడం కానీ వాళ్ళ కార్యాలయంలో ఉండడం కానీ. దీన్ని కూడా ప్రతాప్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎల్లో మీడియా చెప్తా ఉందంటే మనకు దాంట్లో పనిచేయాలని నిజంగా ఎవరికన్నా కోరుకున్నా కానీ అది చచ్చిపోతుంది. ఎల్లో మీడియాలో మనం పనిచేయకూడదనే భావన మీ అందరికీ కూడా వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. వైసీపీలో లేడండి, వైసీపీలో లేడు. ఈయన చెప్తాను, వైసీపీలో లేడు. ఆ గ్రామం నారాయణపల్లి అని చెప్పి తంబలపల్లి కాన్స్టిట్యుయెన్సీలో బి కొత్తకోట మండలము. అక్కడ వెంకటరెడ్డి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడు. ఆ వెంకటరెడ్డి మీద హత్యాయత్నం చేశాడని కూడా గతంలో కేసు నమోదు చేయించాము. మరి అతను మా పార్టీలో ఎట్లుంటాడు? అయితే వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీనా, ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? ఏ విధంగా చెప్పండి? మీరు అబద్ధాలు రాయండి, అది దానికే ఈరోజు ఎల్లో మీడియా అని పేరు పెట్టుకున్నావు. అబద్ధాలు రాయండి, అబద్ధాలు చెప్పండి. రాను 23 స్థానాలకు వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇంకా 2 రోజులు పోతే 3 స్థానాలకే వస్తాడు.